सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरम्। ओम चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं సద్గురుం ప్రణతోస్మ్యహం. ఇంత ఒక్కసారి 8, 9 ఇంపార్టెంట్ వర్సెస్ కనుక పారాయణం చేద్దాం. అతో విముక్త్యై ప్రయతేత విద్వాన్ సన్యస్త వాక్యార్థ సుఖ స్పృహస్సన్ సంతం మహాంతం సముపేత్య దేశికం తేనోపదిష్టార్థ సమాహితాత్మా ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం సంసారవారిధౌ యోగారూఢత్వమాసాద్య సమ్యక్ దర్శన నిష్ఠయా. మామూలు చదువుల్లో ఒక్కసారి పాస్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. 8 పాస్ అయి 9లోకి వస్తే అంటే మనం పాస్ అవ్వాల్సిన అక్కర్లేదు, తోయొచ్చు కూడా మనది. మళ్ళీ 8 వెళ్లాల్సిన అక్కర్లేదు, అవునా కదా? 8 ఏం చదవకుండా మనం 9లోకి నెట్టేయచ్చు. 9లోకి వచ్చాక 8లోకి వెళ్లాల్సిన అవసరం లేదు, అది అయిపోయింది ఇంకా. కానీ ఆధ్యాత్మిక మార్గంలో అలా కాదు. అక్కడ ఎవరిని నమ్మించడం ఒప్పించడం ఉండదు, ప్రమోట్ చేయడం అనేది ఉండదు. ముందుకు వెళ్ళాం కదా అంటే కొన్ని శ్లోకాలు చదివాం కదా, అయిపోయింది కదా, ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ శ్లోకాలు చదవడం కాదు, ఇక్కడ లోపల ట్రాన్స్ఫర్మేషన్ రావడం. అది ఎప్పుడు వస్తే అప్పుడే ముందుకు వెళ్ళడం. ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే మన పురుషార్థం గురించి యోగారూఢత్వ స్థితిని పొందమని చెబుతూ, అలాగే సమ్యక్ దర్శన నిష్ఠని పొందమని చెబుతూ ఎక్కడైతే అంటున్నారో శంకరాచార్య వారు, ఇది దాటావు అయిపోయిందని ఉండదు అక్కడ. నేను జపం చేశాను, ఇన్ని లక్షల కోట్లు జపం చేశాను, అయిపోయింది కదా అని ఉండదు అక్కడ. చేసిన దానికి ఫలితం ఏదైతే ఉందో రావాల్సింది వచ్చిందా, రాలేదంటే గో బ్యాక్. అంటే ఎన్నేళ్ళు చదివినా ఆ చిత్తశుద్ధి రాకుండా ఉండవచ్చు. కాబట్టి అగైన్ యూ హావ్ టు కమ్ బ్యాక్ టు క్లాస్ 1. ఇది ఇంగ్లీష్ లో ఉంటారు కదా, గో బ్యాక్ టు యువర్ రూట్స్ ఏదో ఉంటుంది ఇంగ్లీష్ లో, సంథింగ్ దే సే బ్యాక్ టు యువర్ రూట్స్, బ్యాక్ టు ద బేస్. అక్కడ బేస్ లో ఎక్కడో కమీ హే, తక్కువగా ఏదో ఉంది, అది ఫిలప్ చేసుకుంటూ ముందుకు రావడం. అది ఆధ్యాత్మిక సాధనలో. అండ్ అందులో సిగ్గుపడాల్సింది కానీ ఏమి ఉండదు. అక్కడ మిస్ అయ్యాము, ముందుకు వెళ్ళాలనుకున్నాము, వెళ్ళినట్టు ఉంది కానీ వెళ్ళలేదు. వెనక్కి వచ్చి మళ్ళీ అది కలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. నిన్న ఈ శ్లోకం చూసాం, ఉద్ధరేద్ ఆత్మన ఆత్మానం మగ్నం సంసార వారిధౌ. అందులో ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని తమ చేతిలోకే తీసుకొని ఉద్ధరించుకోవాలని, ముఖ్యంగా సంసార వారిధిలో మగ్నం అవుతున్న మనమే ఉద్ధరించుకోవడానికి మొదట కంకణం కట్టుకోవాలి. అది చెప్పి మరి ఎలా ఉద్ధరింపబడతామంటే, ఒకటేమో మనం చేయవలసినది, రెండవది గురు సహాయంతో అయ్యే విషయం. మనం చేయాల్సింది ఏమిటంటే యోగారూఢత్వం ఆసాధ్య, యోగారూఢ స్థితిని మనం పొంది. ఆ యోగారూఢం అంటే ఇంద్రియార్థముల వైపు కర్మల వైపు మన ఆసక్తి తగ్గిపోయి మనస్సు నుండి బాహ్య విషయాల పట్ల ఎటువంటి సంకల్పము రాని నిశ్చలమైన మానసిక స్థితిని యోగారూఢ స్థితి అంటారు. ఎలాగైతే పతంజలి మహర్షి యోగ
చిత్త వృత్తి నిరోధ అని చెప్పి ఆ వృత్తి నిరోధములు సాధించడానికి సాధనలన్నీ చెప్పి ఆ స్థితి వచ్చిన తర్వాత మనస్సు ఎలా ఉంటుందయ్యా అంటే ఎప్పుడు ప్రశాంతం, ఎప్పుడు మనకి అవైలబుల్. ఆ ప్రశాంతంగా మనకు అవైలబుల్ గా ఉన్న మనస్సుని మనం ఎక్కడంటే అక్కడ వినియోగించవచ్చు. ఇంకా ఆ మనసు అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడం, చంచలంగా ఉండడం, తన కోరికలను ఎక్స్ప్రెస్ చేయడం, బయట వాటిని చూసి ఆకర్షింపబడము, ఇవన్నీ లేనటువంటి స్థితిని యోగారూఢ స్థితి. ఎలాగైతే శారీరక యోగారూఢ స్థితి ఉంటుంది, ఎలా శరీరం ఎవరైతే రెగ్యులర్ గా యోగాసనాలు వేస్తూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి భౌతికమైన శారీరక సమస్యలు ఉండవు. ఇండైజెషన్ కానీ ఓవర్ డైజెషన్ కానీ, అవునా, ఇక్కడ నడుము పట్టేయడాలు, మోహాలు పట్టేయడాలు, కాళ్ళు పట్టేయడాలు, ఈ డాలులు కత్తులు ఉండవు. వాళ్ళు ఆల్వేస్ ఫిట్. ఆ లేడీ లాగా చంగమని ఎగురుతూ ఉంటారు, రెడీగా ఉంటారు. టీవీలో చూశారు కదా బాబా రామ్దేవ్, ఆయన హీ సో యాక్టివ్, సో డైనమిక్, అసలు ఏ రోగం ఆయనకు అంటినట్టే ఉండదు. అది శరీరం. అలాగే మనస్సు కూడా ఎటువంటి దానితో తగిలించుకోకుండా, తాను ఎక్కడా తగలకుండా ఎప్పుడు మనకు అవైలబుల్ గా ఉండడం యోగారూఢ స్థితి. తెలుసుకొని చేయాలి. ఇది కొందరు ఏ పూర్వజన్మలో చేసి ఉంటారో కానీ వాళ్ళ లైఫ్ అంతా చూస్తుంటే అంతటా ఉంటారు కానీ వాళ్ళకి ఏది అంటదు. మరి వేదాంతం చదివారా, వివేక్ చూడమని చదివారా, ఏం చదవాలా ఈ జన్మలో, కానీ ఎప్పుడో చదివి చేసి ఉంటారు. ఇదే ఆరిన్ యోగారూఢ. ఎన్ని సంవత్సరాలు మనం చదువుకున్నా మనకు చిన్న చిన్న సమస్యలు మనస్సుని బాధ పెడుతుంటాయి. వాళ్ళు మాత్రం ఇదంతా సత్సంగా రాలేదు కానీ వాళ్ళలోంచి నోట్లోంచి ఫిలాసఫీ వచ్చేస్తుంది. వాడు ఇండియన్ అయినా అవ్వచ్చు, ఫారినర్ అయినా ఎవరైనా సరే. అంటే ఇట్స్ ఎ మెంటల్ స్టేట్. యోగా ఆరూఢ స్థితి అంటే మనస్సుని ఆ వృత్తి నిరోధముల వలన ప్రశాంత స్థితిలో ఉంచుకోవడం. అంటే మనస్సును బయటికి ఎవరు నెట్టుతారు? లోపలున్న వృత్తులు అంటే సంస్కారములు, అలాగే బయట ఇంద్రియాలు ప్రజెంట్ చేసేటువంటి ఇంద్రియ వస్తువులు. సో ఇంద్రియార్థేషు అనుసజ్జతే, అలాగే సర్వసంకల్ప సన్యాసి రెండు చేశాడు కనుక మనస్సు కామ్ అండ్ క్వైట్ అండ్ పీస్ఫుల్. ఇప్పుడు ఈ క్షణం మనసు ఎలా ఉంది? మనది పీస్ఫుల్ గా ఉందా లేదా? ఇదే యోగారూఢ స్థితి. ఇది కంటిన్యూ చేయగలగాలి. లోపల సంస్కారాలు బయటికి తోయట్లేదు, బయట పర్సెప్షన్స్ మనల్ని బయటికి లాగట్లేదు. అది పర్మనెంట్ గా ఎవరైతే ఉంచుకోగలుగుతారో అది వివేక వైరాగ్యాల వల్ల వస్తుంది. ముందు చెప్పబోతున్నారు అవన్నీ. అది మనం సంపాదించి ఓహో గురో ఇదిగోండి ఇలాంటి మనస్సు తీసుకొని వచ్చా, దీనిలో మీరు ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని పరమాత్మ జ్ఞానాన్ని నింపండి అంటే అప్పుడు చూస్తాడు ఆయన, కదిలిచ్చి చూస్తాడు. బాగుందా అని. అప్పుడు బాగుంటే అందులో ఆ మహావాక్య ఉపదేశం చేస్తాడు. దాన్నే సమ్యక్ దర్శనము అంటారు. సరైన విజన్ మనకిస్తాడు గురువు. మనం మన విజన్తోనే వెళితే ఇంకా ఆయన తన విజన్ ఇవ్వలేడు. మన విజన్స్ అన్ని పక్కన పెట్టి అలాంటి ఖాళీ మనస్సుని ఆయనకు అప్పచెప్పితే ఆయన అందులో ఆ దర్శనాన్ని నింపుతాడు. ఎటువంటి దర్శనం అది? సమ్యక్ దర్శనం. సమ్యక్ అంటే సరైన సమగ్రమైన అవగాహన. ఎలాగైతే గీతలో 7వ అధ్యాయంలో కృష్ణుడు అంటాడు, అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి. సంశయం లేకుండా సమగ్రముగా నన్ను ఎలా తెలుసుకుంటావో ఆ విద్య నీకు చెబుతాను అని చెప్పి 11వ అధ్యాయం వచ్చేసరికి సంశయం లేకుండా సమగ్రంగా కృష్ణుడు ఎవరో చూపిస్తాడు. ఆయన తానెవరో విశ్వరూపంలో. అందుకే 11వ అధ్యాయం మొదటి శ్లోకంలోనే అర్జునుడు అంటాడు, మోహోయం విగతో మమ, నా మోహం పోయింది. 18వ అధ్యాయాన్ని అనుకుంటారు చాలా మంది, నష్టో మోహ స్మృతిర్లబ్ధ. అక్కడ కాదు, 11th చాప్టర్ వచ్చేసరికి ఎంతో సాధన చేశాడు, ఆయన మోహం పోయింది. ఎందుకంటే ఆయనకి ఆ యొక్క సమగ్రమైన జ్ఞానం భగవంతుడి గురించి లభించింది. దాన్ని ఇక్కడ సమ్యక్ దర్శనము అన్నారు. సమ్యక్ దర్శనం అంటే క్లియర్ విజన్. ఈ ప్రపంచము, అందులోని నామరూపములు కలిగిన వస్తువులు, ఆ వస్తువుల యొక్క పుట్టుక, అవి శాశ్వతం కాదు అనే విషయము, అవి మారుతూ నశిస్తాయి అని, అవి నశిస్తున్నా వాటికి ఆధారమైన తత్వము నశించకుండా ఎప్పుడూ ఉంటుంది అని ఒక్క దృష్టితోనే ఇవన్నీ క్లియర్ గా అర్థమైన వాడు సమ్యక్ దర్శననిష్ఠ. లైక్ ద పర్ఫెక్ట్ మెకానిక్. కారు కానీ స్కూటర్ కానీ స్టార్ట్ చేయగానే ఆ సౌండ్ తోనే వాడికి అన్ని తెలిసిపోతాయి. ఇది కార్బొరేటర్ లో ప్రాబ్లం ఉన్నదా, ఇంజన్ లో ప్రాబ్లం ఉందా, గేర్ లో క్లచ్ లో ప్రాబ్లం ఉందా అని ఇన్ ఏ మూమెంట్స్ నోటీస్ ఈ విల్ నో. కొత్తగా కారు కొని నడుపుతున్న వాళ్ళకి ఆ సౌండ్ వస్తుంది కానీ ఎక్కడి నుంచో ఏమీ తెలియదు కదా. సమ్యక్ దర్శన నిష్ఠ. అలాగే ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మొదటి నుంచి బాగా
అవేర్నెస్ తో జీవిస్తున్న వాళ్ళు 60-70 ఏళ్ల వాళ్ళు పెద్దవాళ్ళకి ఆ ఇంట్లో 10-20 మంది ఉన్నా ఎవరు ఏ స్థితిలో ఉండి ఏ ప్రాబ్లం ఉన్నా సమ్యక్ దర్శనం ఉంటుంది ఆవిడ. షీ నోస్ ఎవ్రీబడీస్ మెంటాలిటీ, ఎవ్రీబడీస్ రిక్వైర్మెంట్స్, ఎవ్రీబడీస్ నేచర్ అండ్ డిమాండ్స్, ఎవ్రీబడీస్ ప్రాబ్లం. సమ్యక్ దర్శనం అలా అర్థమవుతే కనుక ఈ వేదాంతం కూడా సమ్యక్ దర్శనాన్ని ఇస్తుంది. ఇంకా ఇంతకంటే ఇంప్రూవబుల్ దర్శనం ఉండదు. యూనో వాట్ ఈస్ లైఫ్, వాట్ ఫర్ ద లైఫ్ ఇస్. మరి అది తెలుసుకొని ఆ సమ్యక్ వస్తువు అయిన పరమాత్మ దర్శనంలో ధ్యానం ద్వారా అనుభవం తెచ్చుకొని ఆ అనుభవాన్ని ఎప్పుడు కంటిన్యూ చేయడాన్ని నిష్ఠ అంటారు. ఫస్ట్ దర్శనం, రెండవ సమ్యక్ దర్శనము, ఆ సమ్యక్ దర్శనంలో నిష్ఠ. ఇంకా అందులోంచి మళ్ళీ బయటికి రాకూడదు. నిష్ఠ అనే శబ్దం చాలా ముఖ్యం సాధనలో కదా. ఆ నిష్ఠలో నుండే అనుష్ఠానము అని వచ్చింది. స్థా అనే శబ్దం, స్థా అనే ధాతు నుంచి. స్థా ఇది తిష్టతి. సో నిష్ఠ అంటే అందులో నిష్ఠ పొంది ఉండాలి, ఇంకా మళ్ళీ బయటికి రాకూడదు. నిష్ఠ లేనిదే కొందరు ఉంటారు ఆ నిష్ఠలో ఏదో జపం చేసుకోవాలని, పూజ చేసుకోవాలని నిష్ఠ, ఎన్ని కష్టాలు వచ్చినా అది చేసేస్తారు. అలా చేసేదాని అనుష్ఠానము అది తప్పకుండా చేయాలి అనే హృదయంలోని భావనని నిష్ఠ అంటారు. సో సింపుల్ శబ్దాల్లో మొత్తం వేదాంతం చెప్పేశారు. అలా ఎన్నో శ్లోకాలు చెబుతూ మన మైండ్ లో ఎక్కించడానికి ట్రై చేస్తారు ఆదిశంకర్ల వారు. సో యోగారూఢత్వం ఆసాధ్య సమ్యక్ దర్శన నిష్ఠయా ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్ సంసార వారిధౌ మగ్నం ఆత్మానం. ఎవరికే చేయబోతాం, యూ హ్యావ్ టు డూ యువర్ సెల్ఫ్. సో ఎవ్రీ వర్డ్ అందులో స్వయంగా తనను తాను ఉద్ధరించుకోవడం ముఖ్యం కనుక ఆ శబ్దాన్ని మొదట వాడారు. చివరికి సాధించవలసింది సమ్యక్ దర్శన నిష్ఠ కనుక ఆ నిష్ఠని చివరికి వాడారు. అంటే ఆ శ్లోకంలో ఏ శబ్దం ఎక్కడ వాడితే దాని ఇంపార్టెన్స్ అక్కడ తెలుస్తుందో అనేది అవన్నీ కూడా ఆలోచించి అసలు ఎంత గొప్పగా ఉంటాయి ఈ శ్లోకాలను సరిగ్గా మనం అనలైజ్ చేసి అర్థం చేసుకుంటే, మరి అలా ఆ యొక్క సమ్యక్ దర్శన నిష్ఠ ఎలా పొందాలి అని మనకు ముందు చెప్పబోతున్నారు. దాంతోపాటు కర్మలు, పూజలు, ఉపాసనలు ఇవన్నీ ఎంతవరకు అవసరమో, మిగతా జ్యోతిష శాస్త్రాలు అవన్నీ ఎంతవరకు అవసరమో కొంచెం కొంచెం టచ్ చేస్తూ ముందుకెళ్తారు. చూద్దాం. 10వది సన్యస్య సర్వకర్మాణి భవబంధ విముక్తయే యత్యతాం పండితైర్ధీరైః ఆత్మాభ్యాస ఉపస్థితైః. కలిసి సన్యస్య సర్వకర్మాణి భవబంధ విముక్తయే యత్యతాం పండితైర్ధీరైః ఆత్మాభ్యాస ఉపస్థితైః. క్లియర్, ఎవ్రీ వర్డ్ కంప్లీట్లీ గివ్స్ అగైన్ ద సాధన. సో ఇవన్నీ చదివి విని విని కరెక్ట్ గా మన లైఫ్ లో మనం ఎక్కడున్నామో తెలుసుకొని దానికి సరైన సాధన అర్థం చేసుకొని చేస్తూ ముందుకు వెళ్ళాలి. సో మనం కలెక్ట్ చేస్తున్నాం డేటాని, వీటన్నిటిని అలా పెట్టుకొని మనం ఎక్కడున్నాము, ఇందులో చెప్పిన విషయాలు ఏమిటి, ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటే ఇప్పటి నుంచి నేను చేయవలసిన సాధన ఏమిటో తెలుసుకొని అందులో మార్గంలో ప్రవేశిస్తూ ముందుకు వెళ్ళాలి. సో సన్యస్య సర్వకర్మాణి, ఆత్మవస్తువు లోపల ఉంటుంది. ఆ లోపల ఉన్న దాన్ని తెలుసుకోవాలంటే బయట నుంచి అంతర్ముఖం అవ్వాలి కనుక బహిర్ముఖం మనం చేసేది ఎవరు, మన కోరికలు, కోరికలు తీర్చుకోవడానికి మనం చేసే కర్మలు. కనుక ఆ ధ్యాన స్థితి, ధ్యాన నిష్ట పొందాలి అంటే అన్అవాయిడబుల్ గా సర్వకర్మలని సన్యాసం చేయాల్సింది. మరి ఆ కర్మ సన్యాసం ఎలా చేస్తాము? భగవద్గీత 2, 3, 4, 5 అధ్యాయాలు వచ్చేసరికి అదే. 5వ అధ్యాయం పేరేంటి గీతలో? కర్మ సన్యాస యోగము. సో ఈ పనులను వదిలేయడం అనేది బలవంతంగా చేయవలసినది కాదు. ఆ యొక్క పనుల వల్ల వచ్చే ఫలితాల యొక్క లిమిటేషన్స్ ని తెలుసుకుంటే ఆ ఫలితాలపైన ఆశలు తగ్గి ఆటోమేటిక్ గా అలాంటి పనులు మాననిస్తాం మనం. దాన్నే గీత 2వ అధ్యాయంలో కర్మసు కౌశలం అన్నాడు ఆయన. యోగ కర్మసు కౌశలం. యోగ అంటే కర్మలలో కుశలత్వం. ఏమిటా కుశలత్వం కర్మలు అంటే? ఏ కర్మలు చేయడం వలన, అంటే తెలుసుకోకుండా తెలియకుండా ఏ కర్మలు చేయడం వలన మనుషులు బంధింపబడతారో ఆ కర్మలనే తెలిసి చేయడం వలన ఆ కర్మలే ముక్తికి కారణం అవుతాయో ఆ కర్మని కుశలమైన కర్మ అంటారు. అదే యోగం. అంటే యాక్షన్ అదర్స్ డూ అండ్ గెట్ బౌండ్ బికాస్ దే డోంట్ నో విత్ వాట్ యాటిట్యూడ్ టు డూ. సేమ్ యాక్షన్ we do but we get liberated.
దాన్నే ఆ కర్మలో కుశలత్వం కదా. ఇంట్లో కూడా రెండు రకాలు కనిపిస్తుంటారు. అంటే రెండు కుటుంబాలు ఉన్నాయి. ఆ ఒక కుటుంబంలో తల్లి అన్ని చేస్తుంది కానీ ఏడుస్తూనే ఉంటుంది రోజంతా. నన్ను ఎవరు మెచ్చుకోవట్లేదే, థ్యాంక్ యూ చెప్పట్లేదే. అవునా? షీఈస్ గెటింగ్ బౌండ్ బై ద సేమ్ యాక్షన్స్. ఎందుకు అక్కడ ముఖ్యంగా కారణము అహంకారంతో చేస్తూ ఫలాపేక్ష ఉంది కనుక. ఇంకొక కుటుంబంలో చూస్తే ఆవిడ అన్ని చేస్తుంది కానీ ఆ కంప్లైంటే లేదు, డిమాండే లేదు కనుక ఆ యొక్క కర్మలన్నీ తన ద్వారా ఎగ్జాస్ట్ చేసుకుంటుంది ఆవిడ తనలోని ఆ పనులు చేసి. సో ఎవ్రీ యాక్షన్ కెన్ దిస్ వే బి యూజ్డ్ బోత్ వేస్. యూ కెన్ గెట్ ది బౌండ్ బై ఇట్, లిబరేటెడ్. లైక్ ఈ సత్సంగం నేను చేస్తున్నాను, సో ఇది బంధానికి నేను ఉపయోగించుకోవచ్చు, దాన్ని మోక్షానికి ఉపయోగించుకోవచ్చు. సో ఆ కర్మలో కుశలత్వం తెలుసుకొని చేస్తూ ఉంటే ఆ కర్మ సంస్కారంలో ఒకవైపు లోపల నుంచి క్లియర్ అవుతూ ఉంటాయి. అలాగే బాహ్య ప్రపంచంలోని లిమిటేషన్స్ తెలుస్తూ ఉంటే, లిమిటేషన్స్ అంటే అవి శాశ్వతం కాదు, అవి సుఖం పేరుతో దుఃఖాన్ని బంధనాన్ని ఇస్తాయి, ఆ విషయాలు తెలుస్తూ ఉంటే ఆ అట్రాక్షన్ తగ్గిపోయి కర్మలు చేయాల్సిన అవసరం రాదు. ఆ రెండింటిని కలిపి సన్యస్త సర్వకర్మాణి అన్నాడు. ఇంకొక వేదాంత దృష్టితో ప్రతి కర్మలో కర్తృత్వము, కర్మ ఫలాసక్తి, ఫలభోగము, దాని తర్వాత సంస్కారం, ఈ 4 ఉంటాయి. ఈ 4 దగ్గర జాగ్రత్తగా ఉంటే అది కర్మనే కాదు, అది సన్యస్య సర్వకర్మాణి అయితే. సో ఇలా 2-3 విధాలుగా మన శాస్త్రాల్లో ఆ టెక్నిక్స్, ప్రక్రియలు చెప్తారు, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. అన్ని చేస్తూ కూడా కర్తను నేను కాను అని తెలుసుకుంటే అతని వల్ల ఆ కర్మ అవ్వట్లేదు. భగవద్గీతలో 18వ అధ్యాయంలో చెప్తాడు ఏమిటంటే, నీలో కర్తృత్వం నశించిందంటే మొత్తం లోకాలన్నిటినీ నువ్వు నశింపచేసినా చంపేసినా నువ్వు చంపిన వాడివి కాదు. గ్రేట్ శ్లోకాలు. కర్తృత్వం ఉండి చిన్న పని చేసినా ఆ కర్మ అయిపోతుంది ఆ పని. సో లోపల ఉన్నటువంటి ఈ 4 మనం అడ్జస్ట్ చేసేసుకుంటే కర్మణి అకర్మయ పశ్చేత్ అకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు. భగవద్గీత ఇలాంటి వాటి అన్నిటికీ బ్రహ్మాండంగా అర్థాలు చెప్పేసి మైండ్ ని ఆ క్లియర్ అండర్స్టాండింగ్ ఇచ్చేస్తుంది మనసుకి. సో సింపుల్ గా చెప్పుకోవాలంటే సన్యస్త సర్వకర్మాణి. సో ఆ కర్మలు 4 రకాలు: నిత్య నైమిత్తిక కామ్య నిషిద్ధములు వదిలేసి, కామ్యములు వదిలేసి, నిత్య కర్మలని నైమిత్తిక కర్మలు మాత్రమే చేస్తూ అంతే. ఇంకా మిగతా టైం అంతా మెడిటేషన్. సో సన్యస్త సర్వకర్మాణి భవ బంధ విముక్తయే యత్యతాం. మే యు ఆల్ ట్రై. యత్యతాం అంటే మే ఇట్ బి సో. ఆ యత్యతాం అనే శబ్దంలో మే ఇట్ హ్యాపెన్ త్రూ యూ అనే మీనింగ్ వస్తుంది, యు మస్ట్ డూ, యు ఆట్ టు డూ అని కూడా వస్తుంది. చేస్తే బాగుంటుంది, తప్పకుండా చెయ్యి అన్నట్టు కదా. చేస్తే బాగుంటుంది అని అంటే అర్థం ఏంటి? బాగుంటుంది కాబట్టి తప్పకుండా చేయనేది. యత్యతాం, ప్రయత్నం చేయుగాక. దేనికి ప్రయత్నం చేయాలయ్యా? భవ బంధ విముక్తయ. భవబంధం అనేదాన్ని ఈరోజు కొత్తగా అర్థం చెప్పుకుందాం. భవము అంటే సంస్కృతంలో అర్థం అవుట, బన్న బికమింగ్ కదా. భవ అంటే బికమింగ్. సో భవ సాగరము ఆర్ సంసారం అంటే లైఫ్ ఆఫ్ కంటిన్యూస్లీ బికమింగ్ సంథింగ్ అండ్ ఫర్గెటింగ్ ద రియల్ బీయింగ్. దీని హిందీలో బాగా చెప్పుకో సరదాగా. ఏమిటంటే హమ్ హర్ దిన్ హర్ బార్ బనావటీ జిందగీ జీతే. బనావటీ జిందగీ అంటే బస్ బనావటీ హే. కొన్ని బంగారు నగలు ఉంటాయి, చూడ్డానికి బంగారమే, లేకిన్ లోపల బంగారం లేదు, అది బనావటీ హే. అంటే కొందరు బయట నవ్వుతూ లోపల బాధలో ఉంటారు, అది బనావటీ హస్నా హే. సో భవం అంటే ఎప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంటాం, కానీ ఆ అవ్వడం మానేసి నువ్వేంటో అది ఉండొచ్చు కదా. అవునా? శరీరంతో తాదాత్మ్యం పొంది ఆడ మగ అవుతావు, అదే భవం. యు బికేమ్, వై డోంట్ యు బీ వాట్ యు ఆర్. ఆ తర్వాత మనస్సుతో తాదాత్మ్యం పొంది సుఖీ దుఃఖీ అవుతుంటాం. మనస్సుకి సుఖ దుఃఖాలు వస్తాయి, దానితో ఐడెంటిఫై పొంది సుఖీ దుఃఖీ అవ్వాలా వద్దా అనేది నా చేతిలో ఉంటుంది. ఆ యొక్క చాయిస్ ని రాంగ్ యూజ్ చేసుకొని ప్రతిసారి ఏదో ఒకటి నేను అవుతూ ఉంటాను. నువ్వు దేకో హిందీ మే క్యా బోల్తే, జో బంతా హై వో బిగడతా భీ హై నా. అవునా కదా? ఏది శాస్త్రం ఉండదు, ఎందుకు అవుతూ ఉంటావు అదోటి ఇదోటి ఉండొచ్చుగా. సరదాగా చెప్తాను, రాంగ్ గా తీసుకోదు ఎగ్జాంపుల్. మ్యాన్ నెవర్ సఫర్స్, హస్బెండ్ నెవర్ ఈజ్ హ్యాపీ. మ్యాన్ ఈజ్ ఒరిజినల్,
బట్ హీ బికేమ్ హస్బెండ్. అవునా? సో బికమింగ్ హస్బెండ్ రాంగ్ కాదు, ఫర్గెటింగ్ హిస్ మ్యాన్హుడ్ ఇస్ రాంగ్. He can become father, he can become husband, he can become brother, he can become officer, but even becoming and coming and going. ఇంట్లో ఉంటే హస్బెండ్, ఆఫీస్లో ఉంటే బాస్, అవునా? బట్ ఒరిజినల్గా ఏమిటి? ఈజ్ ఎ మ్యాన్. మ్యాన్ నెవర్ సఫర్స్, ఉమెన్ నెవర్, అదర్స్ విల్ సఫర్. అందుకే భవన్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీయింగ్లో ప్రాబ్లం లేదు. సో గురువులు ఏమిటి? వాళ్ళు ఎప్పుడు ఆ యొక్క స్వరూపంలో ఉంటారు. స్వరూపం అంటే బీయింగ్. అది దాటి ఈ ఉపకరణములతో ఉపాధులతో తాదాత్మ్యం పొందితే అదే బికమింగ్. ఇది స్వరూపము, ఇది భవము. ఈ భవము బంధం కానీ స్వరూపం బంధం కాదు. అది భవబంధ విముక్తయే యత్యత. అంటే ఆ ఉపకరణాలు వస్తూ ఉండనివ్వండి, వాటిని ఉపయోగించండి, వాటిలో వస్తున్న మార్పులు గమనించండి, కానీ వాటిని నేను అనుకొని ఆ బంధంలోకి రాకండి. ఇది ఒక రకమైన డెఫినేషన్, భవబంధ విముక్తి. ఇంకో రకమైన డెఫినేషన్ అంటే అజ్ఞానం వల్లనే సంసారం, కాబట్టి జ్ఞానం ద్వారా ఆ యొక్క మోక్షాన్ని పొందండి అని చెబుతున్నారు. అదేంటో ఇక్కడ చూడండి. భవబంధ విముక్తే యత్యతాం. మరి ఆ భవబంధ విముక్తికి ప్రయత్నం చేయాలి అంటే ఆ ప్రయత్నంలో ఏవి ముఖ్యమైన అంశాలు 3 చెప్పాడు ఇక్కడ. చూడండమ్మా. పండితై, ధీరై, ఆత్మ అభ్యాస ఉపస్థితై. ఈ 3 కనుక మనం మనలో తెచ్చుకుంటే ఆ భవబంధ విముక్తి అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ సర్వకర్మ సన్యాసము, తర్వాత పండితై. పండితై అంటే ఎవరైతే పండ అంటే ఆత్మ విషయా జ్ఞానం పండ. ఆత్మ వస్తువు గురించినటువంటి జ్ఞానాన్ని పండ అంటారు యాక్చువల్గా. అది వచ్చిన వాడిని పండితుడు, కానీ 3 నామాలు బొట్లు పెట్టుకోగానే అందరి పండితులని పేర్లు ఉంటాయి నార్త్ ఇండియాలో. అవునా? నోట్లో ఎన్ని పాన్లు జరదాలున్నా ధోతి కట్టుకొని చందనం పెట్టుకుంటే పండిత్ జీ ఆరే. ఓ పండిత్ నయ్యే జిస్కో ఆత్మజ్ఞాన కే బారే పతా హై వాడే పండితుడు. అది శాస్త్రం చదివితే వస్తుంది. సో ఫస్ట్ మన శాస్త్ర అధ్యయనము ద్వారా ఆత్మవస్తువు ఉన్నది అని, అదే నేను అని, అది నేనుగా ఉంటేనే నేను సుఖంగా ఉంటాను అనేటువంటి సంశయరహితమైన జ్ఞానం ఉంటే దాన్ని పండితుడు అంటారు. ఓకే. రెండవది, ఎంత జ్ఞానం ఉన్నా సరే ఆ జ్ఞానానికి అనుగుణంగా జీవించకుంటే, ఆ జ్ఞానాన్ని పట్టుకొని ఏది బయట ఉన్న ప్రపంచం కానీ లోపల ఇంకా ఉన్నటువంటి ఆ సంస్కారాలకు మనం తోస్తూ ఉంటే ఆ తోపుళ్ళన్నింటినీ తట్టుకొని మన జ్ఞానాన్ని గట్టిగా పట్టుకోగలగాలి. దాన్నే ధీరత్వము అంటారు కదా. పండిత అండ్ ధీర. లైక్ డ్రైవింగ్ వచ్చు నాకు, అది పండిత. ఖాళీ రోడ్లో డ్రైవింగ్ చేయడం వేరు. ఎయిర్పోర్ట్లో కానీ అదేది దాని ఏమంటారు, రన్వేలో డ్రైవింగ్. ఏముంది రన్వేలో, కాకులు కూడా ఉండవు అక్కడ. అలా కాదు, విజయవాడ సెంటర్లో నడపగలగాలి. అక్కడ ఎవడు ఎప్పుడు ఎందుకు వస్తాడో తెలియదు, ఎక్కడి నుంచి. అది ఇన్కమ్ ట్యాక్స్ వాడు తరుపుతున్నాడా, పోలీసు వాడు తరుపుతున్నాడా, ఇంటి అద్దె వాడు తరుపుతున్నాడా, భార్య తరుగుతుందో తెలియదు, కానీ ఎనిబడి విల్ కమ్ ఎనీ. అక్కడ నడిపితే ధీరై. అయితే డ్రైవింగ్ రావడం ఒకటి, ఇలాంటి పరిస్థితుల చేతులు ఎత్తేస్తే అమ్మ బాబు ఇక్కడ నేను డర్బు బాబు అంటే ఎలా? అక్కడ నడిపితేనే నిజంగా ఆ పాండిత్యానికి వచ్చిన దానికి పరీక్ష. ఏదైనా అంతే కదా. ఎవ్వరు లేనప్పుడు, నేను ఒక్కడే ఇంట్లో ఉన్నప్పుడు నేను మంచి వ్యక్తిని, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నో ప్రాబ్లం. కానీ ఆ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడే కదా నాలోని మంచితనం కానీ, మంచి గుణాలు కానీ, ఆ ఓపిక కానీ అవన్నీ వ్యక్తమయ్యేది. దాన్ని ధీరత్వం అంటారు. చాలామంది పండితులుగా ఉంటారు కానీ ఆ పండాన్ని కంటిన్యూగా ఉపయోగించలేకపోతారు. దాన్నే అధీరుడు. సో అర్జునుడు యుద్ధం చేయడానికి వచ్చాడు, వచ్చేవరకు బాగుంది, అక్కడ అందరినీ చూసే వరకు ధీరత్వాన్ని, ధైర్యాన్ని కోల్పోయాడు. ధీర అనే శబ్దం ఉపనిషత్తులలో, గీతలో, వేరే శాస్త్రాల్లో చాలా బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి అది ఒక్కొక్క కొటేషన్ తీసుకొని చెప్తే చాలా టైం పడుతుంది. ఐ హావ్ టు జంప్ అండ్ రన్ ఆల్సో. బట్ ధీర, ధియా రాతి ఇది ధీర. యాక్చువల్గా సంస్కృతం ధీ మీన్స్ జ్ఞానం, ధియా అంటే జ్ఞానం ద్వారా, రా మీన్స్ గతవు. ఎవరైతే తమలో ఉన్నటువంటి ఆ జ్ఞానము, కన్విక్షన్కి అనుగుణంగా జీవిస్తారో వాళ్ళు ధీర పురుషులు. ఈ ధైర్యం అనేది ఆధ్యాత్మిక సాధనలో ఆ యొక్క ఆధ్యాత్మిక రథానికి ఒక చక్రం వంటిది. తులసిదాస్ గారు చెప్తారు, సౌరజ ధీరజ తెహిరథ చాక. బయట ఆ యొక్క పర్ఫార్మెన్స్, లోపల ఆ కన్విక్షను,
ఈ రెండు అనేవి ఆ యొక్క విజయ రథానికి చక్ర. ఆ ధీరత్వం లేని వాళ్ళు ఏమో స్వామి మీరు అన్ని చెప్పినవి బాగానే ఉన్నాయి కానీ మా వాళ్ళు అవ్వట్లేదు. లైక్ వాల్యూస్, వీ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాల్యూస్, బట్ వెన్ సంబడి కమ్స్ దెన్ వీ గెట్ కాంప్రమైజ్. అనే కదా ఆ మహానుభావుడు చెప్పాడంటే ఏమిటి, స్వామీజీ నేను అసలు నా జీవితంలో లంచం తీసుకోలేదు. అంత గ్రేటా నువ్వు? అది కాదు, ఇంతవరకు ఎవరు నాకు లంచం ఇవ్వలేదు. అవునా కదా, ఎవరు ఇవ్వలేదు కనుక తీసుకోలేదు. ఇదేమిటి అంటే ఎవరిని ఇస్తే అర్థమైందా, ఇచ్చారా అంటే అప్పుడు ఇంకా కాంప్రమైజ్, ఈ ఒక్కరోజు తీసేసుకుంటాను, రేపటి నుంచి తీసుకోను అని అక్కడ బోర్డు మీద. రేపు ఎప్పుడు రానే రాదుగా. ధీరత్వం ఎవ్రీవేర్, దట్ ఈస్ ఇంపార్టెంట్. మనకి అధీరులం కనుకనే ఆ టెంప్టేషన్స్ కి, ఆ ఫియర్స్, ప్రాబ్లమ్స్ కి మనము ఉల్లొంగిపోతూ ఉన్నాం. ధీర పురుషుడు లొంగడు. అదే ఎన్ని కష్టాలు వచ్చినా, కష్టాలు నష్టాలు రాని శ్లోకాలు ఉన్నాయి కదా. పండితై థియరిటికల్ నాలెడ్జ్, ధీరై ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా ఆ జ్ఞానానికి అనుగుణంగా జీవించుట. ఏమిటా పాండిత్యము, ఏంటా ధీరత్వం అనేది చివరి శబ్దంలో చెప్పాడు. ఏమిటది? ఆత్మ అభ్యాస ఉపస్థితై. సో ఇందాక చెప్పుకున్నా కదా, భవం అంటే బికమింగ్. ఆ బికమింగ్లన్నీ పక్కన పెడితే బీయింగ్. ఆ బీయింగ్ ఏంటి? నీవు ఎవరో ఆ ఆత్మ వస్తువుగానే ఉండి మిగిలిపోవాలి. దాన్నే ఆత్మ అభ్యాసం. ఇప్పుడు అనాత్మ అభ్యాసాలు చేస్తున్నాం మనం, అవునా కదా. మీ ఏజ్ ఏంటి అని అడిగితే చెప్పేస్తావు, నేను 93, నాట్ అవుట్. నువ్వు 93 కాదు, అది శరీరం యొక్క ఏజ్. మన యొక్క రోజు మాట్లాడే మాటలు, చేసే ఆలోచనలు అన్నీ కూడా అనాత్మ అభ్యాసమే అయి ఉంటాయి. దాన్నే ఇక్కడ ఏమన్నాడు, భవబంధనము అన్నాడు. దాన్ని రివర్స్ చేయాలి. అడిగిన వాళ్ళకి జవాబు అలా చెబుతుండాలి, లేకపోతే అక్కడ వ్యవహారంలో ప్రాబ్లం వస్తుంది. అవునా, మీకు అప్లికేషన్ ఏదో ఫిలప్ చేయాలి, అందులో అడిగాడు డేట్ ఆఫ్ బర్త్, నేను ఎప్పుడు పుట్టని ఆత్మ వస్తువులు అందులో రాసి, నీ వెయిట్ ఎంత, ఆత్మకు వెయిట్ ఉండదు. అవునా, అక్కడ అలాంటి అన్ని ఫిలప్ చేసి ఇస్తే వాడు వేదాంత అనుకోండి, ఇలాంటి వాడికి ఉద్యోగం వేస్ట్, పక్కన పెట్టేస్తారు. అవునా కదా. ఇన్ అప్లికేషన్ యూ హ్యావ్ టు ఫిలప్, అది ఓకే. అలా కాకుండా అప్లికేషన్లో ఇవన్నీ రాసేసి హై ఆత్మని ఎప్పుడు పుట్టావో అడుగుతావా, అహం అజన్మ, అవన్నీ లోపల ఉండాలి. ఆత్మ అభ్యాస ఉపస్థితి. ఇవన్నీ అనాత్మలు, వీటి లోపల వీటిని వెలిగిస్తున్న ఆత్మ వస్తువు నేను. మరి ఆత్మ లక్షణాలు ఏమిటి? అదే పాండిత్యము. ఆ పాండిత్యమే చెప్పబోతున్నారు మనకి ముందు చెప్తారు. ఆ లక్షణాలన్నీ చెబితే ఆ లక్షణాలతో ఉన్న ఆత్మ వస్తువే నేను అని కాన్షియస్ గా మననం చేస్తూ ధ్యానం అదే ధ్యానం అంటే. సో టోటల్ థాట్ ఏంటి? సన్యస్త సర్వకర్మాణి భవబంధ విముక్తయే యత్యతాం. అంటే మిగతా వర్క్స్ అని పక్కన పెట్టి, లైక్ పెళ్లి వచ్చింది అనుకోండి, ఇంట్లో ఎవరితో పెళ్లి పిల్లలది, అప్పుడు ఏం చేస్తారు మీరు? సన్యస్త సర్వకర్మాణి, మిగతాన్ని పక్కన పెట్టేస్తారు. పార్టీలు, కిట్టీలు అవన్నీ పక్కన పెడతారుగా. అవి పెట్టినా పెట్టకుండా వివేక్ చూడమని పక్కన పెట్టేస్తారు. సన్యస్త సర్వకర్మాణి. ఇంకా అక్కడ యత్యతాం యువర్ మైండ్. అలాగే వన్ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రియలైజేషన్, నోయింగ్ ద సెల్ఫ్ ఆర్ ట్రూత్, హీ విల్ కీప్ ఆల్ అదర్ యాక్టివిటీస్ సెకండరీ, బాద్ మే దేఖే. అండ్ మైండ్ యూ, ఎంత గొప్ప జ్ఞాని, మహానుభావుడు, గురువు ఎంతో పనులు చేస్తూ సేవ చేస్తున్నట్టుగా ప్రపంచానికి అనిపించిన ఆ స్థితి కంటే ముందు అందరూ కూడా కొన్ని సంవత్సరాలు, అవసరమైతే కొన్ని జన్మలు, ఇలా మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఆత్మాభ్యాసం చేసిన వాళ్లే. గురుదేవులైనా, వివేకానందులైనా, తపోవన్ మహారాజ్ అయినా, నోబడీ జస్ట్ గోస్ ఇన్ టు ద వరల్డ్ అండ్ వర్క్స్. అండ్ బిఫోర్ దట్ వాళ్ళకు ఆ స్వరూపం తెలిసిన తర్వాతనే అంతా నేనే కనుక అందరినీ ప్రేమిస్తూ సేవ చేస్తారు. కానీ ఆ స్వరూపం తెలవడానికి సర్వకర్మ సన్యాసము, ఆత్మ అభ్యాసం, ఈ రెండు గుర్తు పెట్టుకోండి. ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటి, మెడిటేషన్ అంటే ఏమిటి, కర్మ సన్యాసము, ఆత్మ అభ్యాసం, ఈ రెండు పూరకములు, కాంప్లిమెంటరీ. కర్మ సన్యాసం చేయకుండా కర్తగా అయి, అదే భావం కదా, ఆత్మ అభ్యాసం చేయడం అసంభవము. అలాగే కేవలం కర్మ సన్యాసం చేసావు కానీ ఊరికే కూర్చుంటే మళ్ళీ ఆత్మ వస్తువు లభించదు. దే షుడ్ గో టుగెదర్, హ్యాండ్ ఇన్ హ్యాండ్, కాంప్లిమెంట్ చేస్తూ పోవాలి. సో ఈ విధంగా ఈ శ్లోకంలో క్లియర్ పిక్చర్ ఇచ్చాడు. దానికి 2 లక్షణాలు చెప్పాడు. పండితై ధీరై.
రోజు శాస్త్రం చదువుతూ ఉంటేనే ఆ డౌట్స్ అవన్నీ తగ్గిపోతూ క్లారిటీ వస్తుంది. కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ధైర్యం కూడా వచ్చేస్తుంది. ధీరత్వం చదవడం ద్వారా పాండిత్యము, ప్రాక్టీస్ చేయడం ద్వారా ధైర్యము, ఈ రెండు చేస్తూ చేస్తూ పోతే ఆ భవబంధ విముక్తి కలిగిపోతుంది. దెన్ యూ డోంట్ బికమ్ ఎనీథింగ్. లైక్ యూ డోంట్ బికమ్ యాంగ్రీ, యూ యూజ్ యాంగర్. గురుదేవులు ఆ స్థితిలో ఉంటారు. యూ డోంట్ బికమ్ అ పర్సన్ ఆఫ్ లవ్, బట్ యూ యూజ్ దట్ లవ్. ఎందుకంటే అక్కడ అది అవసరం. యూ కెన్ యూజ్ ఆల్ ఇమోషన్స్, యూ కెన్ యూజ్ ఆల్ యువర్ నాలెడ్జ్. అవి యూజ్ చేయడం వేరు. లైక్ యూ లివ్ ఇన్ ఏ హౌస్ బట్ యూ డోంట్ బికమ్ ఏ హౌస్ హోల్డర్. అలా ఉంటాయి కదా. సో యూ నో ద ఆర్ట్ ఆఫ్ ఇట్. అందుకే మా గురుదేవులు చూస్తే మనకు ఇంత పెద్ద చిన్మయ విషయాన్ని ఆయన స్థాపించి ఇన్ని సంస్థలు ఇంత ఉన్నాయి కదా, అందులో ఎక్కడా కూడా ఆయన బికమ్ అవ్వలేదు. అందుకే ఈజ్ ఆల్వేస్ ఏబుల్ టు స్మైల్ అండ్ లాఫ్ అండ్ హ్యాపీ. అలా కాకుండా ఈ బికేమ్ ద హెడ్ ఆఫ్ ద మిషన్, లెట్ us say, దెన్ ఈ బికేమ్ ద గురు టు ద ఆల్ డిజోబీడియంట్ డిసైపుల్స్. ఎంత మిజరబుల్ గా ఉంటుంది లైఫ్. he never became, he is happy. I know what is my position, I will remain in that position. మిగతావి యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అక్కడ అటెండ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. దట్స్ ద గ్రేటెస్ట్, దట్స్ సో సాధన. ఈవెన్ వ్యవహారంలో కూడా అంతటా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి, కానీ సీరియస్గా ఇది తీసుకోకుండా ఉండాలి. రెండింటిలో తేడా ఉంది కదా. మనేంటి సిన్సియారిటీ ఉండదు, ఆఫార్టెడ్గా చేస్తాం, కానీ చాలా సీరియస్గా ఎమోషనల్ అయిపోయి ఇంకా అటాచ్. మనవాడు ఏడిచాడు, వాడికైతే బాధ అయింది, సిన్సియర్గా వాడికి మందు పెట్టాలా. సీరియస్గా తీసుకుని వాడికంటే మనం ఎక్కువ ఏడకూడదు. ఇదేమిటి అమ్మమ్మ గొంతు పెరిగింది అని వాడు క్వశ్చన్. బీ సిన్సియర్ బట్ నెవర్ బీ సీరియస్ ఇన్ దిస్ వరల్డ్. అది పెద్ద చాలా ఇంపార్టెంట్. అప్పుడు సర్వకర్మ సన్యాసము, భవబంధ విముక్తి అది పాండిత్యము, ధీరత్వం పెరుగుతూ భవబంధ విముక్తి జరుగుతుంది. సో ఇందాక ఉద్ధరేది ఆత్మనాత్మానం అన్నాడు, ఇక్కడ యత్యతాం అన్నాడు. అవన్నీ కనెక్ట్ చేస్తూ పోవాలి. ఇది పెద్ద రీసెర్చ్. వివేక చూడమని కానీ గీత కానీ పూర్తిగా సమగ్రంగా అర్థం చేసుకోవాలి అంటే రోజు 1-2 hours పెట్టి ఈ శ్లోకాలు ఏంటి, వాటి అర్థం ఏంటి, దీనికి నెక్స్ట్ శ్లోకానికి కనెక్షన్ ఏమిటి, ఎలాంటి డౌట్స్ నాలో ఇప్పుడున్నవి తీసేస్తున్నారు ఆదిశంకర్ల వారు, అలా ఒక రీసెర్చ్ రూపంతో చదివితే ఈ ఒక్క టెక్స్ట్ చాలు, ఇంక ఏ బుక్ చదవక్కర్లా, మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. సో సన్యాస్త సర్వకర్మాణి అన్నావు, మరి నిజంగా అన్ని వదిలేస్తే మరి ఎలా? ఆర్ కొన్ని కూడా చేయకూడదా? ఆర్ చేస్తే ఎలాంటి యాటిట్యూడ్తో చేయాలి? ఆర్ ఇన్ ఏ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి మానవ జీవితంలో ఇన్ని కర్మలు చేయాల్సి వస్తుంది కదా, వాటన్నిటి పర్పస్ ఏమిటి? శాస్త్రం ఆర్ పరమాత్మ మనకి ఈ పనులు చేయమని ఎందుకు చెప్పారు? ఆధ్యాత్మిక దృష్టితో ఆధ్యాత్మిక జీవనం సాగిస్తూ ఆ యొక్క ఆత్మ వస్తువును పొందాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళకి కర్మతో సంబంధం ఏమిటి? సంసారంలో ఉన్న వాళ్ళకి కర్మతో సంబంధం ఏమిటి? అది వచ్చే శ్లోకం చాలా ఇంపార్టెంట్. 11వది, చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ న కించిత్ కర్మ కోటిభిః. చెప్పండి. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ న కించిత్ కర్మ కోటిభిః. ఈ 3 శబ్దాలు మొదటివి చాలా ఇంపార్టెంట్. కొంచెం అవి లోపలికి అలో చేయండి, ఎంటర్ అవ్వడానికి. ఎవరి బుద్ధిలో వాళ్ళు దాన్ని ప్రవేశపరచండి. చాలా ఏంటది? చిత్తస్య శుద్ధయే కర్మ. బాస్ మహావాక్యం. ఏ కర్మ మనకి ఆబ్లిగేషన్గా చేయాల్సి వచ్చినా, డ్యూటీగా చేయాల్సి వచ్చినా, వాటన్నిటి యొక్క ఏకమాత్ర ఉద్దేశము చిత్తమును శుద్ధపరచడమే కానీ దాన్ని అశుద్ధపరచడం కాదు. చిత్తస్య శుద్ధయే కర్మ. మరి ఆ చిత్త శుద్ధి ఎలా జరుగుతుంది కర్మ ద్వారా? ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతి కర్మలోనూ కర్తృత్వాన్ని, ఆ కర్మ అయినప్పుడు ఆ కర్మని, తర్వాత వచ్చే ఫలితాన్ని
ఈ మూడు కనుక మన కోసం కాదు, టోటాలిటీ కోసమని, పరమాత్మ కోసమని భావనతో చేస్తే అప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది. అలా కాకుండా ఐ అండ్ మైండ్, మా గురుదేవులు ఈ శబ్దాలు వాడతారు, ఐ అండ్ మైండ్, wherever these two are there, that is called as attachment. అండ్ అటాచ్మెంట్ తో ఏ పనులు చేసినా అవి చిత్తాన్ని సంస్కారాలతో నింపేస్తాయి. అదే అశుద్ధి. చిత్తస్య శుద్ధయే కర్మ అంటే ఎన్నో జన్మలుగా మనం మన సంస్కారాల ద్వారా చిత్తాన్ని కలుషితం చేసుకున్నాము. వాటిని క్లియర్ చేయడానికి ప్రతి జీవితము, ప్రతి చుట్టుపక్కల పరిస్థితులు భగవంతుడు కల్పిస్తే అది అలా తెలియకుండా మనకి ఉన్న స్టాక్ అలాగే ఉంచుకొని ఈ జన్మలో ఇంకా నింపుకుంటూ ఉంటాం. అవునా కదా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సంస్కారాస్ అండ్ వన్స్ యూ కమ్ ఇన్ దిస్ లైఫ్ మోర్ అండ్ మోర్. లైక్ ఒక ఫ్యామిలీలో పుట్టాం, అక్కడ తల్లి తండ్రి వీళ్ళంతా ఉంటారు. వాళ్ళతో వ్యవహరిస్తూ సేవ చేస్తూ ఉన్న సంస్కారాలన్నీ క్లియర్ చేసుకోవాల్సి పోయి అక్కడ వాళ్ళతో పోట్లాడి ఇంకా పెంచుకోవడం సంస్కారాలు, ఎక్స్పెక్టేషన్స్ ద్వారా ఇంకా చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా ఎన్నో ఆశలు అత్యాశలకు వెళ్ళి అవన్నీ మళ్ళీ లోపల సంస్కారాలుగా తయారవుతాయి. సో చిత్తస్య శుద్ధయే కర్మ అంతే. తెలుసుకొని చేస్తే, తెలుసుకోకుండా చేస్తే ప్రతి కర్మ చిత్తమును అశుద్ధపరుస్తూనే ఉంది. అంతకంటే ఎక్కువగా ఆ కర్మల వలన పరమాత్మ లభించడు. నతు వస్తు ఉపలబ్ధయే. వస్తువు అంటే వసతీతి వస్తు, ఎప్పుడు ఉండేదాన్నే నిజమైన వస్తువు అంటారు. వస్తువు అంటే ఇక్కడ ఆత్మ వస్తువు అని అర్థం. ఇందాక శ్లోకంలో చెప్పినటువంటి ఆత్మాభ్యాస ఉపస్థితి అన్నారు కదా. సో నాలోనే ఉన్నటువంటి ఆత్మ వస్తు ఉపలబ్ధి కర్మల వల్ల లభించదు. ఎనీ కర్మ, ఇన్ఫాక్ట్ ఫిజికల్ యాక్షనే కాదు, ఇప్పటిదాకా ఫిజికల్ యాక్షన్ గురించి మాట్లాడాం మనం. ఈవెన్ మెంటల్ ఇంటెలెక్చువల్ యాక్షన్ అయినటువంటి కాంటెంప్లేషన్, మెడిటేషన్, ఇవి కూడా ఆ వస్తువును కప్పివేస్తున్నటువంటి పొరలని తొలగిస్తాయి కానీ వస్తువును మన దగ్గరికి తీసుకురావు. అందుకే దాన్ని సెల్ఫ్ డిస్కవరీ అంటారు. సెల్ఫ్ ఈజ్ ఆల్రెడీ దేర్, ఇట్ ఈస్ కవర్డ్, యూ హ్యావ్ డిస్కవర్డ్. రియలైజేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఇట్ ఈస్ దేర్, యూ ఆర్ నాట్ అవేర్, సో నౌ యూ హ్యావ్ బికమ్, యూ రియలైజ్ ఇట్ నౌ. వస్తువు కర్మతో లభించదు, ఆల్రెడీ ఉంది అది. ఆల్రెడీ చూడండి భగవద్గీతలో చాలా చోట్ల మనం విన్నాము లాజిక్ అంతాను. ఏ వస్తువు అయినా కర్మతో లభించేది టెంపరీగా ఉంటుంది కనుక, అది కర్మ టెంపరీ కనుక దాని రిజల్ట్ టెంపరీ కనుక ఏది పర్మనెంట్ గా ఉండదు. కర్మ కిం పరం కర్మ తజ్జడం రమణ మహర్షుల వారు చెప్తారు. నో లిమిటెడ్ యాక్షన్ కెన్ గివ్ ద కంటిన్యూస్ ఇన్ఫైనైట్ అన్లిమిటెడ్ సెల్ఫ్. సో చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తుపలబ్ధయే. కాబట్టి సర్వ కర్మాణి సన్యస్య. కనెక్ట్ చేసుకోవాలి దానికి దీనికి. కర్మల వల్ల బయటి వస్తువులు వస్తాయి. మరి ఇక్కడ వస్తువు అంటే ఆత్మ వస్తువు, బయట పనులు చేస్తున్న వస్తువు అంతే కదా. టీ, పౌడరు, కాఫీ, టీ పౌడరు, చక్కెర, పాలు అవన్నీ కలిపేస్తే అది కర్మ. వస్తువు ఉపలబ్ధయే టీ ఫర్ టెన్షన్ వచ్చేస్తుంది అది. కానీ లోపల వస్తువు దీనివల్ల రాదు. తెలుసుకోండి, చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తువు ఉపలబ్ధయే. మరి వస్తువు ఎలా లభిస్తుంది సార్? వస్తు సిద్ధి విచారేణ ఏవ, ఓన్లీ బై విచార్. మరి తెలుగు విచారం కాదు. అవునా స్వామి, నేను ఎప్పుడు విచారంలో ఉంటా, దొరుకుతుందా? విచారం విశేషేణ మనసా బుద్ధ్యా చరణం. మనోబుద్ధులని గురువు శాస్త్రం చెప్పినటువంటి డైరెక్షన్ లో నడిపించడాన్నే విచారణ అంటారు. ఎంక్వైరీ కదా, విచారణ కమిషన్లు ఉంటాయి కదా, పరిశోధన, విచారణ అని మనం చదువుతాం. బోర్డ్స్ కూడా ఉంటాయి, రీసెర్చ్ అండ్ ఎంక్వైరీ ఆర్గనైజ్ ఉన్నాయి కదా, సిబిఐ వాళ్ళంతా చేస్తుంటారు. సో విచారణ అంటే ఎంక్వైరీ, విచారం చేయండి. ఇది ఏది వస్తువు యాక్చువల్గా? వై డోంట్ పాజ్ ఫర్ ఏ టైమ్, స్టాప్ ఇన్వాల్వ్మెంట్స్ విత్ బాడీ, use intellect and inquire, search. So vastu siddhi vicharena, vastu siddhi vicharena, no other way. But what about other actions? Na kinchit karma kotibhi, కోటాను కోట్ల కర్మలు చేసిన కర్మ ఫలాలు వస్తాయి కానీ వస్తు సిద్ధి రాదు. ఒక కర్మ కాదు, రెండు కాదు, కోట్లు. ఆ కర్మలు ఎంత గొప్పవైనా సరే
చాలా గొప్ప కర్మ చేస్తే గొప్ప స్వర్గం వస్తుంది అని ఆత్మజ్ఞానం. లైక్ నన్ను నేనుగా ఉండడానికి చేయాల్సిందే ఉంది, అక్కడేం చేయడం ఉండదు. ఈవెన్ తెలుసుకొనుట అనే కర్మ కూడా చివరికి అది కూడా వదలాల. నాకంటే అన్యమైన దాన్ని బుద్ధితో తెలుసుకుంటాను కానీ నన్ను నేను తెలుసుకోవడం అనేది అసలు నవ్వులాటే కదా. అక్కడ నన్ను నేను తెలుసుకోవడం ఏంటి అసలు? వాట్ ఇట్ ద మీన్? నన్ను నేను తెలుసుకుంటే తెలుసుకునేవాడెవరు, తెలుసుకోబడేది ఏమిటి? రెండు ఉన్నాయి అక్కడ. కాబట్టి తెలుసుకోవడం అనే కర్మ కూడా అక్కడ లాస్ట్ లో వదలాల్సి వస్తుంది. దాన్ని బీయింగ్, జస్ట్ బీ వస్తుంది. మెల్లిమెల్లిగా వింటూ ఉంటే ఆ స్థితి ముందు బుద్ధిలో అవగాహనగా వచ్చి అవ్వడం అనేది, బికమింగ్ అనేది మనం మానేస్తూ ఉంటే నేను వి విల్ నో వాట్ వి ఆర్. వస్తు సిద్ధి ఏమిటి చెప్పండి, ఏం రాస్తుందో? వస్తు సిద్ధి విచారణ, వస్తు సిద్ధి, వస్తు సిద్ధి. దీన్ని రోజు ఇవాళ 11 సార్లు చెప్పండి ఇంటికెళ్ళి. వస్తు సిద్ధి విచారేణ. ఆ విచారమే, ఆ బుద్ధి యొక్క ఎంక్వైరీనే సంభవం మనం స్టార్ట్ చేయాలి. మనస్సుతో సంకల్పాలు చేస్తాం, శరీరంతో పనులు చేస్తాం, కానీ బుద్ధిని సరైన ఎంక్వైరీకి ఉపయోగించాం. అక్కడ పెద్ద బద్ధకం, పర్లేదులే అని వెళ్ళిపోతూ అలవాటు అయిపోతుంది. ప్రపంచంలో కూడా చాలా చోట్ల విచారం చేయకుండానే మనం పనులు చేసి పని ఫెయిల్ అయిన తర్వాత విచారిస్తాం. తెలుగులో ముందే విచారిస్తే తర్వాత ప్రాబ్లం. అలాగే ఇక్కడ ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా నిజంగా ఆమె బాడీ, ఆమె దిస్ మైండ్ అలా ఆలోచిస్తుంటే తెలుస్తుంది ఇవన్నీ నాకు ఇవ్వబడిన పరికరాలే కానీ నేను కాదు, ఇవి నావి కానే కాదు, ఇవి ప్రకృతికి సంబంధించినవి, పరమాత్మకి సంబంధించినవి. కాబట్టి ఆయనకి ఇచ్చేయడమే, యూ విల్ బి ఫ్రీడ్. ఇవన్నీ తెలుస్తాయి విచారణ చేస్తూ ఉంటే. సో చిత్తస్య శుద్ధయే కర్మ. కాబట్టి ప్రతి పని ద్వారా చిత్తశుద్ధి జరుగుతుందా లేదా తెలుసుకొని చేస్తూ ఉండాలి. ఈ కర్మ వల్ల ఆ యొక్క పరమాత్మను పొందుతాము అనేటువంటి ఆశలు వదిలేసుకోవాలి. పరమాత్మ పొందడమే లక్ష్యము. అది ఎలా తీరుతుందయ్యా అంటే విచారేణ. నకించిత్ కర్మ కోటివి. కాబట్టి సన్యస్త సర్వకర్మ. ఎంత గ్రేటర్ నోబుల్ యాక్షన్ అయినా సరే అవన్నీ డ్రాప్ చేసి ఇంటలెక్చువల్ యాక్షన్ అయినటువంటి విచారణ చేస్తూ, ఆ విచారణ యొక్క చివరి స్థితిలో ఆ యొక్క బుద్ధిని కూడా మనం పక్కన పెట్టేస్తే ఆ బుద్ధిలో వెలుగుతున్న వెలుగు అయితే ఏదైతుందో అది నేనని తెలుసుకుంటాను. వస్తు सिद्धिर्विचारेण न किंचित कर्म कोटिभिः. कोई एग्जाम्पल है क्या इसके लिए? వస్తు సిద్ధి విచారణ వల్ల జరుగుతుంది, కర్మల్లో కాదు అని ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. 12వ శ్లోకం చూడండి. సమ్యక్ విచారత సిద్ధా రజ్జు తత్వావధారణ భ్రాంత్యోదిత మహాసర్ప భయ దుఃఖ వినాశిని. చెప్పండి. సమ్యక్ విచారత సిద్ధా రజ్జు తత్వావధారణ భ్రాంత్యోదిత మహాసర్ప భయ దుఃఖ వినాశిని. ఇదే ఆ యొక్క విచారణలోని కౌశల్యము, నైపుణ్యము, ఆ సూక్ష్మత్వం. ఏమిటంటే అత్యంత సూక్ష్మమైన విషయాన్ని మనకి చెప్పడానికి మనకు జగత్తులో రోజు మనం పొందుతున్నటువంటి అత్యంత స్థూలమైన అనుభవాన్ని ఉదాహరణగా తీసుకుంటాం. అంటే ది గ్రాసెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది వరల్డ్, if it can reveal to us the subtlest truth, then our inquiry is complete. Like just we are moving this finger, ఇదేంటి గ్రాసెస్ట్ యాక్షన్ కదా. ఆ స్థూల దృష్టితో చూసే వాళ్ళకి ఏంటి, వేలు కదులుతోంది, నేను కదులుపుతున్నాను. కానీ అత్యంత సూక్ష్మంగా ఉన్నవాడికి ఏంటది, ఆ వేలు ఉన్నది కదా, ఆ ఉండడమే అస్తిత్వం, అదే పరమాత్మ. వేలు కదులుతుంది కదా, ఆ కదలికకి కారణమైన చైతన్యమే పరమాత్మ. స్థూలాతి స్థూలమైంది చూస్తూ సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మను పట్టుకోగలిగితే మన యొక్క సాధన కంప్లీట్ అయిపోయింది. అలా పక్షి ఎగురుతుంది స్థూలమైన దృష్టి. పక్షిలా అయి ఎగరడం అనే కర్మ ఆ యొక్క లోపల పరమాత్మ వల్ల జరుగుతుంది.
అంటే ఎన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ చూసినా వెనకాల ఎలక్ట్రిసిటీని కనుక్కోగలిగితే దృష్టి సూక్ష్మమైపోయింది. అలాగే చేస్తాంగా మనం. కరెంట్ ఉందా, చూడరా బాబు అని తల్లి కొడుకుని అడిగితే ఓకే మమ్మీ అని వెళ్ళి వాడు ప్లగ్ లో వేలు పెట్టాడు. ఏం చేస్తాడు, టక్ స్విచ్ ఆన్. సో అక్కడ వెలిగేది బల్బు, కానీ లోపల ఇంకేం వెలుగుతుంది, ఎలక్ట్రిసిటీ ఉన్నది, వెలుగుతుందా లేదా? సో చూసేదేమో స్థూలం, అర్థమయ్యేది సూక్ష్మం. అవునా? వాడు బయట నుంచి ఇంట్లోకి వస్తూనే బయట చెప్పులు చూస్తాడు. చెప్పులు ఉన్నాయా, డాడీ లోపల ఉన్నాడు, లెట్ us బిహేవ్. అవునా? చెప్పులు లేవనుకోండి, డాడీ లేడు కనుక వాడు ఓ అని అరుస్తూ వస్తాడు లోపలికి. వచ్చేసరికి లోపల డాడీ ఉన్నాడు, అదేంటి చెప్పులు లేవే, ఎవడో కొట్టేసాడు గుళ్ళు. సింపుల్ ఎగ్జాంపుల్స్ నుంచి, అంటే వెరీ గ్రాసెస్ట్ నుంచి ఆ సట్లెస్ట్ కి వెళ్ళగలగాలి. అది ఆ గురువులలో గొప్పదనం. సో మన డైలీ జరిగినటువంటి ఎగ్జాంపుల్స్. ఇప్పుడేమిటి, ఇన్ని లైట్లు, ఇన్ని ఎలక్ట్రిసిటీ టార్చులు అవన్నీ ఉన్నాయి కాబట్టి రాత్రి కూడా పగల్లా ఉంది. అప్పుడు అలా కాదు, 5:30, 6 అయిందంటే చీకటి అవుతూ ఉంటుంది. ఆ చీకట్లో ఎంత పెద్ద దీపాలు, 5000 వాట్స్ బల్బులు లేవు కదా, చిన్న దీపం ఉంటుంది అంతే. అవునా? ఇన్ఫాక్ట్ ఆ దీపం వెలిగించడానికి ముందే ఆ సంధ్యాకాలం సమయం మొత్తం చీకటి అవ్వలేదు. చీకటి అవుతే ఏం కనిపించవు, పూర్తి వెలుగు లేదు. వెలుగుంటే అన్ని కనిపిస్తాయి క్లియర్ గా. ఆ మధ్య సమయంలో అలా నడుస్తూ ఉంటే ఒక పాము కనిపించి, ఏదో నాగదేవతకు సంబంధించిన సినిమా చూసారేమో 3 రోజుల క్రితం, ఏదో ఒకటి, యు సా ఎ స్నేక్. సామ్, భయము అండ్ దుఃఖం. కొందరు భయం దగ్గరే ఆగిపోతారు, భయపడి దూరం ఉంటారు. కొందరికేమిటి, ఆ మరీ దగ్గరకు వచ్చి దానిపైన కాలు వేసిన తర్వాతనే తెలుస్తుంది. ఇంకా ఆ కాలు వేసేసరికి పాము బుస్సుమని నన్ను తొక్కుతావా అని టకిమని కాటేసింది. ఆ కాటు వేసేసరికి ఇంకా వాడు మూర్చిపోయాడు, అక్కడ కింద పడ్డాడు, ఏడుస్తున్నాడు, దుఃఖం. ఇంకా అందరూ వచ్చారు ఇంట్లో వాళ్ళు, ఏమైంది ఏమైంది, పాము నన్ను కాటేసింది. పాము నిన్ను కాటేడాడు, నువ్వే జనరల్ గా అందరినీ కాటేస్తుంటావు. అవునా? ఏది పాము, అదిగో అక్కడ ఉంది. అప్పుడు అందులో ఒక పెద్ద ఆయన, అంటే చూపు బాగున్నవాడు, దగ్గరికి వెళ్ళి చూస్తాడు. చూసేసరికి క్లియర్ గా తెలిసింది ఏమిటని, అది పాము కాదు బాబు, అదొక తాడు. పతాచెలుగా ఇంకా వీడిని పిలిచి చెప్పడం, అరే బాబు అది పాము కాదురా, తాడు. తీసుకెళ్ళాడు, చూపించాడు, టచ్ చేయించాడు. అది కాటేసినట్టు ఎందుకు ఉంది, అది జనపనారతో వేసిన తాడు కనుక అది కొంచెం గుచ్చుకుంది. అది గుచ్చుకుంటే అది కాటేసిందేమో అనుకున్నాం. అది తాడు ఫ్లెక్సిబుల్ కాబట్టి దాని మీద కాలు పెట్టేసరికి అలా మడతపడింది. అది గుచ్చుమన్నట్టు అనిపిస్తుంది మనకి. అవునా? పాము కాటేసినచో చచ్చిపోవును అని తెలిసి ఎప్పుడో విన్న జ్ఞానం కనుక అది కాటేసింది అనుకున్నాం కనుక చచ్చిపోయినట్టు పడిపోయాడు. ఇప్పుడే ఐస్ క్రీమ్ మజ్జిగ తాగొచ్చాడు కనుక నొరగల నోట్లో ఏదో. అవునా? ఇదంతా ఒక ఎత్తు. ఆ భయపడము, బాధపడడం అంతా ఒక ఎత్తు. దానికి కారణం ఏమిటి, పాము. బట్ నిజంగా పాము ఉందా? భ్రాంతి సమయంలో ఉన్నది. భ్రాంతి ఎందుకు వచ్చింది, భ్రాంతి కొట్టాడు కాబట్టి. భ్రాంతి సమయంలో పాము ఉంది, జ్ఞానం వచ్చిన తర్వాత పాము లేదు. అక్కడ తాడు. సో ఎ డేంజరస్ పాయిజనస్ స్నేక్ నుండి హార్మ్లెస్ ఇన్నోసెంట్ రోప్. నా మెయిన్ క్వశ్చన్ ఇక్కడ టాపిక్ లో ఏమిటి, ఆ యొక్క తాడని తెలుసుకోవడానికి చేయవలసిన పని ఏమిటి, అక్కడ ఏం పని చేశాడు? అక్కడ పాముని తాడుగా చేశాడా? చేయలేవు, అది అవ్వదు. అది ఎందుకు, పాము తాడు ఎప్పుడు కాలేదు. అది ఎప్పుడు తాడే. తాడు పాముగా ఎప్పుడు కాలేదు. తాడు పాముగా అంటే పామును తాడుగా చేయొచ్చు, అది ఎప్పుడు తాడుగానే ఉంది. కానీ అది అక్కడ కనిపించలా, ఇలా కనిపించింది. మరి ఏం చేశాము, అది ఆ లైట్ లేనప్పుడు సరైన ఆలోచన లేకపోవడం వలన అది పాము అనుకున్నాము. సరైన దృష్టితో ఎప్పుడైతే చూసామో చాలు, చూడటమే, అక్కడ ఇంకేం చేయడం లేదు. ఆ చూడడంతో పాటు కొంచెం విచారం చేశాను, ఆలోచన చేసేసరికి ఏంటి ఆలోచన ఏమిటి, పాము అయినచో స్లైమీగా ఉంటుంది, కానీ రఫ్గా ఉన్నది. పాము అయినచో మూవ్ అవుతుంది, ఇది మూవ్ అవ్వట్లేదు. పాము అయినచో నన్ను చూసి భయపడుతుంది, ఇది భయపడలేదు. అవునా? ఇదే విచారం. ఇది నాట్ బిగ్, వేరే యాక్షన్స్ ఏం లేవు ఇక్కడ. అవునా? యాక్షన్ అంటే ఏమిటి, ఏదో కర్రతో దాని పామును కొట్టడం, కర్రతో కొట్టేసరికి పాము తాడైపోయింది. అవునా?
ఆరు చేతితో అని ఊదేసరికి అది తాడైపోయింది. అలా ఉండదు. ఆరు దాన్ని నమస్కారం, ఓ పాము నువ్వు తాడైపో. These are all actions, nothing. సో అందుకేం చెప్పాడు ఇక్కడ, సమ్యక్ విచారతః సిద్ధ. సమ్యక్ విచారం అంటే సరైన ప్రమాణముల ద్వారా, సరైన మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ ద్వారా ఎంక్వైరీ చేయడం వలన లభించినటువంటి, సిద్ధ అంటే లభించినటువంటి, ఏం లభించింది? సరైన ప్రమాణములతో ఎంక్వైరీ చేస్తే రజ్జు తత్వ అవధారణ. రజ్జే తత్వం, అక్కడ దానిపైన పాము అనే కల్పన కలిగింది. ఆ రజ్జు ఇది, రజ్జు కాకుండా ఇది పాము కానే కాదు అని రజ్జు యొక్క తత్వము, దాని యొక్క అవధారణ కలిగింది. ఇంకా డౌట్ లేదు. హో అంతేనా, తాడేనా, నేను పాము అనుకొని భయపడ్డానే అని ఈ స్మైల్స్ నవ్వు. అండ్ ఇంకొకటి ఎవరైనా వస్తుంటే తీసుకెళ్ళి వాడి ముందు వేసేస్తాడు. ఏది చిన్నపిల్లలు బల్లి అని ఆడుకుంటారు కదా, అలాంటిది అన్నట్టు. రబ్బర్ బల్లి, వాడి మీద బల్లి పడిందని భయపడతాడు. నీ మీద బల్లి పడి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది, అది దాన్ని వేరే పని లేదా? చూసారు ఓకే అని చెప్పి ఎవరైనా వస్తుంటే వాళ్ళ మీద వేసేస్తారు. ఏది ఎక్కడ పోయింది అది? సో సమ్యక్ విచారం వల్ల లభించినటువంటి ఇది రజ్జు మాత్రమే అనేటువంటి సంశయరహితమైన జ్ఞానం, దాన్ని అవధారణ అంటారు. ఏం చేసింది ఆ నాలెడ్జి? భ్రాంత్యా ఉదిత మహాసర్ప భయ దుఃఖ వినాశ. భ్రాంతి వల్ల పుట్టినటువంటి మహాసర్పము, ఆ మహాసర్పము కాటేసింది అనే భావన వల్ల కలిగినటువంటి భయము, భయం వల్ల కలిగిన దుఃఖము వినాశిని, మొత్తం తీసేసి. చూడండి, ఇది ఒక్క 2 లైన్లోనే ఎంటైర్ స్పిరిచువల్ నాలెడ్జ్ చెప్పడం జరిగింది. ఈ ప్రపంచము మనం భ్రాంతితో ఇన్ని రకాలుగా చూస్తున్నాం, అలాగే మనము భ్రాంతితో ఒక జీవుడిగా శరీరంగా అనుకుంటున్నాం. కనుక ఎలాగైతే భ్రాంతితో పుట్టిన పాము కాటేసిందని అనుకొని బాధపడ్డాము, అలాగే ఈ యొక్క ఉపాధిని పొందడము, ప్రపంచాన్ని చూడడము, అది సత్యమని నమ్మడము, దాని వల్ల భయం కలిగి అందులోంచి దుఃఖం వస్తుంది. నిజంగా అసలు భయపడవలసిన, దుఃఖపడవలసిన అవసరం ఉందా తాడుతో? నథింగ్. బట్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇమాజిన్డ్. కానీ ఇమాజిన్డ్ అని తెలిసే వరకు ఆ దుఃఖం నిజమే. ఏడ్చేస్తాడు వాడు, నిజంగా ఏడా భయం కూడా పడతాడు. అమ్మో పాము, భయం అనుభవం నిజమే, సుఖము దుఃఖం అనే అనుభవం నిజమే. ఎందుకు? పాము నిజమని అనుకున్నాం కనుక. విచారం చేసేసరికి అది తెలిసింది ఆ తాడు ఇది పాము కాదని. ఆ నాలెడ్జ్ రాగానే వేర్ ఇస్ ఫియర్, వేర్ ఇస్ మిజరీ. అలాగే తత్వజ్ఞానం వచ్చిందంటే భ్రాంతి అంతా పోతుంది. కనుక భ్రాంతి వల్ల పుట్టిన భయాలు, భయాల వల్ల వచ్చే దుఃఖాలు పర్మనెంట్ గా పోతాయి. ఇంకా తెలుసుకోవడమే కానీ ఇంకా చేసేదే ఉండదు ఈ ప్రపంచంలో. తెలుసుకోవడమే చాలా సార్లు మనం చేస్తూ ఉంటాం కూడా లైఫ్ లో. జస్ట్ యూ నో ఇట్ అండ్ దెన్ యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ది ప్రాబ్లమ్స్. నాలెడ్జ్ వల్లనే సొల్యూషన్ పర్మనెంట్ గా ఉంటుంది, నాట్ బై మెనీ యాక్షన్స్. ఎన్ని పనులు చేసినా ఆ పాము తాడవదు, అక్కడ తెలుసుకోవాలంతే. దీన్ని ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు. ఏంటి? రూమ్ అంతా చీకటిగా ఉంది. ఆ చీకటి పోవాలంటే ఏం చేయాలా? కడిగేయాలి, బకెట్తో ఎత్తి బయట పారిపోయాలి. అవునా కదా? చీకటి తీసుకొని 6 నీళ్లు పోసి 6 గట్టిగా అరవండి, చీకటి గో కుచ్చిబీనే కన్నా. అలాగే జ్ఞానం రాగానే అజ్ఞానం పోతుంది, భ్రాంతి అంతా పోతుంది, భయం అంతా, దుఃఖం అంతా పోతుంది. సో ఈరోజు కనిపించే సింపుల్ ఎగ్జాంపుల్ తాడు చూసి బాగనుకున్నాడు, కానీ ఆ ఒక్క ఎగ్జాంపుల్తోనే ఎంత సూక్ష్మంగా 100,000 పేజీలు ఉన్నటువంటి పుస్తకాల విచారణ జరిగిందంటే మన సనాతన ధర్మంలో, యు విల్ బి సర్ప్రైజ్డ్. ఊరికే సింపుల్ చాలా గ్రాస్ గా చెప్పాం మనం, దాంట్లో ఎన్నో ప్రశ్నలు ఉదయించవచ్చు. ఆ సర్పములో, ఆ తాడులో సర్పం చూచుట అనేది ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, దానికి కారణం ఏంటి, దానికి మెటీరియల్ ఏమిటి? అవునా? ఒక వస్తువు అవ్వాలి, పుట్టాలి అంటే ఒక మెటీరియల్ ఉండాలిగా. ఇప్పుడు పాము ఉందా? అసలు నిజంగా లేదు. తాడు పాము అయిందా? అస్సలు కాలేదు. మరి పాము ఎక్కడి నుంచి పుట్టింది? ఇలాంటి డీప్ ఎంక్వైరీస్ చేయాల్సి. ఏమీ తెలియదు అనుకోండి, అప్పుడు తెలీదు, పూర్తిగా చీకటి ఉంది అనుకోండి, తాడు లేదు, పాము లేదు, యూ జస్ట్ ఆర్ వాకింగ్, నథింగ్ ఇస్ దేర్. అప్పుడు నిజంగా పాము ఉన్నా తెలీదు, తాడు అనుకుని మెడలో వేసుకోవచ్చు. అది ఇంకా ఇంట్రెస్టింగ్ కేసు అండి. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ వస్తుంది. ఒక 300-270 శ్లోకాల్లో శంకరాచార్య దీనికి ఆపోజిట్ ఎగ్జాంపుల్ చెప్తాడు, అహంకారాన్ని వర్ణిస్తూ. అహంకారం నేను అనుకోవడం ఎలాంటిదంటే,
పాముని తాడనుకుని మెడలో వేసుకోవడం అనుకోండి. అహంకారే కర్తరి అహమితి మతిం ముంచ సహసా వివేక అభావాద్వై స్ఫురతి భుజగే రజ్జు దిశణ. తాడును పాము అనుకుంటే టెన్షన్ తక్కువ, అవునా? ఏదో భయపడతావు అంతే. అది పాముని తాడనుకొని మెడలు వేసుకుంటే అంత సినిమాలో చూపిస్తాడు, వాడి తాడనుకుంటాడు, అదేమో ఊతూ ఉంటుంది అక్కడ, అవునా? అహంకారాన్ని నేను అనుకోవడం అనేది పామును తాడనుకొని మెడలో వేసుకోవడం వంటిది అని చెప్తాడు మనం. సో ఫ్రమ్ వేర్, వాట్ ఇస్ ద మెటీరియల్ కాజ్ ఆఫ్ దిస్ థాట్ దట్ ఇట్ ఈస్ ఎ స్నేక్? వేర్ ఫ్రమ్ ఇట్ హస్ కమ్? చాలా గొప్ప ఆశ్చర్యం కదా. అస్సలు లేని పాము ఎక్కడికి వచ్చింది? అది వచ్చిందే కాదు, నిజం. అంటే విచారం చేసి పాము కాదు తాడు అనే ముందు ఆ పాము చూసిన వాడు లేదు నేను చూశాను, అది బుస కొట్టింది, నన్ను కాటేసింది కూడా అంటాడు. ఎంత గట్టిగా అథెంటిక్ గా అంటాడంటే కరెక్ట్ గా అది తాడని తెలియని వాడు నమ్మాల్సిందే. అవునవును, మనం అందరం అలాగే ఉన్నాం, ఇది ప్రపంచం, నిజము, ఇందులో సుఖం ఉన్నదని ఎంత గట్టిగా చెప్తామంటే. అండ్ దిస్ ఇస్ డెమోక్రసీ. మెజారిటీ వాట్ ఎవర్ దే సే ఇట్ హస్ టు బి. మెజారిటీ ఆర్ ఆల్వేస్ అన్నోయింగ్ పీపుల్ ఆన్ రూల్స్. సమ్యక్ విచారణ సిద్ధ రజ్జుతత్వావధారణ భ్రాంత్యా ఉదిత మహాసర్ప భయ దుఃఖ వినాశిని తొలగించేస్తుంది అని చెప్పి ఇంకొకసారి అర్థస్య నిశ్చయ దృష్ట విచారేణ హితోక్తిత న స్నానేన న దానేన న ప్రాణాయామ శతేన వా. 100 కొలది ప్రాణాయామాలు చేసినా, దానాలు చేసినా, స్నానాలు చేసినా ఆ పరమాత్మ నిశ్చయం అనేది జరగదు. పరమాత్మ నిశ్చయం అనేది కేవలం గురువు నుంచి ఉపమహావాక్యాలు విని విచారం చేస్తేనే జరుగుతుంది అని అలా మెల్లిమెల్లిగా రాంగ్ పాత్ స్పిరిచువల్ అన్ఫోల్డ్మెంట్ కి ఏది చాలా మంది ఫాలో అవుతున్నారో అది మనకు క్లియర్ గా చెప్పి అటు కాదు మార్గం అని చెప్పి సరైన మార్గంలోకి తీసుకెళ్తాం. వండర్ఫుల్ గా ఉంటాయి శ్లోకాలు. మళ్ళీ మనం చూద్దాం. ఈ ఒక్క శ్లోకం చదివేద్దాం. అర్థస్య నిశ్చయో దృష్టః విచారేణ హితోక్తితః న స్నానేన న దానేన ప్రాణాయామ శతేన వా. చెప్పండి. అర్థస్య నిశ్చయో దృష్టః విచారేణ హితోక్తితః న స్నానేన న దానేన ప్రాణాయామ శతేన వా. సింపుల్ గా చెప్పుకుంటాము. చాలా గంభీరంగా ఎన్నో ఉన్నాయి ఇందులో విషయాలు. దాన్ని హాస్యంగా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి, అందులో అత్యంత సూక్ష్మమైన విషయాలు ఉన్నాయి. సింపుల్ ఒకటి చెప్పుకుందాం. ఏంటంటే న స్నానేన, స్నానం ఏమిస్తుంది? శరీరానికి శుద్ధిని. ప్రాణాయామం ఏమిస్తుంది? ప్రాణమయ కోశానికి శుద్ధిని. దానం ఏం చేస్తుంది? మన దగ్గర ఉన్న అర్థానికి శుద్ధినిస్తుంది, అలాగే మనస్సుకు శుద్ధినిస్తుంది. సో చిత్తస్య శుద్ధయే కర్మ. టాలీ అయింది కదా. ఇవన్నీ కర్మలు. స్నానము, దానము, ప్రాణాయామము ఇవి తెలుసుకొని చేస్తే ఈ శరీర మనోబుద్ధులన్నీ శుద్ధమైపోతాయి. కానీ వీటి ద్వారా నేను నన్ను తెలుసుకుంటానా అంటే తెలియదు. నన్ను ఎలా తెలుసుకుంటాను? ఇందాక ఎగ్జాంపుల్, ఎవరు ఒక మనం బాగుండాలి అని వ్యక్తి మన శ్రేయోభిలాషి అయిన వాడు, ఒకటి మన శ్రేయోభిలాషి అయి ఉండాలి, రెండవది తాను విచారం చేసి పాము కాదు తాడు అని తెలుసుకోవాలి. అలాంటి వ్యక్తి చెబుతాడు మనకి, అయ్యో భయపడుతున్నావు, నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? అది పాము అయితేగా అది తాడే. సో ఇక్కడ ఏమన్నాడు? అతను ఎంతగా ఇది పాము కాదు తాడని చెప్పినా అటెంటివ్. నేను విచారం చేసి తెలుసుకుంటేనే నాకు తెలుస్తుంది, అప్పుడే నా భయం దుఃఖం పోతాయి. కానీ నేను విచారం చేసి తెలుసుకోవాలంటే ముందు ఆయన చెప్పింది వినాలి. అందుకేం చెప్పాడు? అర్థస్య నిశ్చయ దృష్ట అంటే ఆ యొక్క వస్తువు యొక్క నిజమైన స్థితిని చూడడం జరిగింది. ఎప్పుడు? విచారేణ అండ్ హితోక్తిత. హిత అంటే మన హితుడైన వాడు ఉక్తి పలకగా అది విని ఎప్పుడైతే నేను విచారం చేశానో అప్పుడు ఇది పాము కాదు తాడు అనే అర్థం యొక్క నిశ్చయం జరిగింది. అర్థం అంటే పరమార్థం, పరమార్థం అంటే సత్యం, సత్య వస్తు. సో ఆ గురువుని ఆశ్రయించి శాస్త్ర జ్ఞానం వినడం అనేది హితోక్తి. తర్వాత మనం ఆలోచన చేయడం అనేది విచారణ. ఈ రెండు చేయగా అర్థ నిశ్చయం జరుగుతుంది. వాట్ ఈజ్ మీ ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఇందాక చెప్పినటువంటి భయము, దుఃఖము ఇవన్నీ తొలగిపోతాయి. అలా కాకుండా మిగతా ఇన్ని మంచి పనులన్నీ చేసినా వీటి వల్ల వేరే ఫలితాలు వస్తాయి, కానీ ఈ ఫలితాలు రావు. అది ఈ శ్లోకంలో చెప్పి ఇప్పుడు ఇలాంటి విచారం ఎవరు చేయగలరు? విచారణ
దానికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి చెప్పబోతున్నాడు. ఆ క్వాలిఫికేషన్స్ సంపాదించి శాస్త్రం విని విచారణ చేస్తూ ఉంటే ఆ మెల్లిమెల్లిగా ఆ తెరలు తొలగిపోతూ వస్తువు ఏంటో మనకు లభిస్తుంది. ఇంకా లైఫ్ అంతా అది చేస్తూ చేస్తూ ఆ ఈశ్వరుడి కృప గురు కృప వలన ఆ తత్వాన్ని పొందాలి. అందుకే వివేక చూడమని. చూడండి ఒక్కొక్క శ్లోకంలో ఎంత క్లారిటీ ఇస్తున్నాడు. అండ్ ఇందులో ఎక్కడ అంబిగ్విటీ కానీ ఇమోషన్స్ కానీ అవన్నీ అక్కర్లేదు, అవన్నీ రాంగ్ వే. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్, అంతే. ఆలోచించి చెబుతున్నాము, అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సర్వం కృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.